గళే రత్నభూషం తనో మంజువేషం కరే జ్ఞానశక్తిం దరస్మేరమాస్యే కఠిన్యస్తపాణిం శిఖిస్థం కుమారం భజే కార్తికేయం భవానీ తనూజం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ పురాణ రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాది మునిరుక్తాని సుయింతాంభో మహాశయాః. భారతీయ సంప్రదాయంలో మన హిందువుల్లో తాంబూలానికి చాలా ప్రాధాన్యం ఉంది. తాంబూలం లేకపోతే మనం లేవు. ఏ శుభకార్యానికైనా ముందు తాంబూలం ఉండి తీరవలసిందే. ఒక నిశ్చితార్థానికి తాంబూలం ఇవ్వడం సంప్రదాయం. ఎవరైనా పెద్దల్ని గౌరవించడానికి తాంబూలం ఇవ్వడం సంప్రదాయం. పొద్దున్న లేచిన దాకా సాయంకాలం దాకా నిరంతరము 4-5 సార్లు కనీసం తాంబూలం వేసుకుంటూ ఉండేవారు పెద్దలు. ఎందుకండి తాంబూలం యొక్క ప్రసిద్ధి? అసలు తాంబూలం ఎలా వేసుకోవాలి, తాంబూలం యొక్క గొప్పతనం ఏమిటి అనే విశేషాలను ఆలోచిస్తే, తాంబూలస్య సఖే త్రయోదశ గుణాః స్వర్గేపి అమీ దుర్లభాః. దేవతలకు అమృతం ఉందిట, భూలోకవాసులకు అమృతం లేదు. మరి దానికి బదులుగా ఆ బ్రహ్మదేవుడు తమలపాకును సృష్టించేట. అమృతానికి ఏ ఏ గుణాలు అయితే ఉంటాయో అన్ని గుణాలు దీనికి ఉంటాయ్యా. కాకపోతే మత్స్యలోకం కనుక మృతి తప్పదు కనుక 13 రకాల గుణాలు ఇందులో ఉంటాయి అని చెప్పబడింది. తాంబూలస్య సఖే త్రయోదశ గుణాః, 13 గుణాలట. దౌర్గంధ దోషాపహం, 2 పూట్ల భోజనం అయిన తర్వాత పెద్దలు తాంబూలం వేసుకోవడం పరిపాటి. అది ఎందుకయ్యా అంటే దుర్గంధం పోవడం కోసం, ముఖము ఘుమఘుమలాడడం కోసం. అమ్మవారి అయితే లలితా పరాభట్టారికి అయితే తాంబూలపూరిత ముఖి, ఎప్పుడూ నిరంతరం తాంబూలం వేసుకుంటుంటా. ఆ తాంబూలం యొక్క సౌరభం చేత దిగంతాల వరకు ఆ సౌరభం వ్యాపిస్తుంటా. దీన్ని బట్టి మహాకవులు అందరూ కూడా, శ్రీనాథుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ తాంబూలం కోసం ఎంతైనా ఖర్చు పెట్టేవారు. ఆ తాంబూలంలో పచ్చకర్పూరం తెచ్చిమ్మని వేగం తెచ్చి లాలింపురా అని ఓ రాజుగారి దగ్గరికి శ్రీనాథుడు తాంబూలంలోకి కస్తూరి ఉన్న సుగంధాలు ఇమ్మని అడిగేవాట. ఖరీదైన తాంబూలాలు ఆ వేళ వేసుకునేవారు. కనుక ఎందుకయ్యా అంటే ప్రధాన గుణము ముందు అరుగుదల ఉంటుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది, దేహానికి వెష్ట చేస్తుంది. గర్భిణీ స్త్రీ పురుటిచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 పూట్ల నోటి నిండా తమలపాకులు వేసుకోమనేవారు పూర్వంలో. ఇవాళ తమలపాకులు పట్టడం లేదు కోరుకుంటున్నారు, కానీ పూర్వంలో తమలపాకులు ఎన్నైనా మింగేవారు, నవిలేవారు. శుభకార్యానికి దేనికైనా పెళ్లికి ఇచ్చే తాంబూలం ఇచ్చి కూడా అలవాటు. చివరి ఏ కార్యక్రమానికైనా దక్షిణ ఇస్తూ చివరిలో తాంబూలము 2 పళ్ళు దక్షిణ ఇవ్వడం సంప్రదాయం, వస్త్రాలు మునగనవి. కనుక తాంబూలానికి చాలా గుణాలు ఉన్నాయన్నారు. ఆ రహస్యాలు మనం పురాణ రహస్యంలో చెప్పుకుందాం. దీని కనుక ఆలోచిస్తే అసలు తాంబూలం ఆడవాళ్ళకు కూడా కంపల్సరీ చేశారు. వివాహితులైన స్త్రీలకి ఒక 6-7 ద్రవ్యాలు తప్పకుండా పాటించాలి అన్నారు. తాంబూల చరవణం నిత్యం అక్ష్ణోహో అంజనమేవచ కుంకుమంచాపి కస్తూరి సుగంధం, కుంకుమంచాపి కస్తూరి సుగంధం సృక్సుమాదికం నిత్యం ఆవశ్యకం స్త్రీణాం సతీనాం విధిచోదనాత్. ఆడవాళ్ళకి, పెళ్ళైన ఆడవాళ్ళకి శాస్త్రం చెప్తుంది విధిచోదనాత్. విధి అంటే శాస్త్రం, విధి అంటే బ్రహ్మార్థం ఉంది, అంటే శాస్త్రవాక్ అన్నమాట. ఎవరు చెబుతున్నారు దీన్ని? లోహిత స్మృతి చెబుతోంది.
లోహిత స్మృతి, ఇదో ధర్మశాస్త్రం. తాంబూల చరవణం నిత్యం, ఖచ్చితంగా ఆడవాళ్ళు భోజనం చేసిన తర్వాత పగలు రాత్రి కూడా తాంబూలం వేసుకోమన్నారు. పూర్వంలో వేసుకునేవారట. ప్రతి ఇంటిలోనూ తాంబూల పేటికలు ఉండేవి, ఇన్ని తోలపాకులు ఉండేవి, అడకత్తెర, అందులో అనేక సుగంధద్రవ్యాలు ఉండేవి, యాలక్కాయలు, లవంగాలు, అన్నీ పచ్చకర్పూరం, అనేక సుగంధద్రవ్యాలు ఉండేవి. అక్షయ్యంబుగా సాంపరాయణి తెలుంగాధీశ కస్తూరిక భిక్షాదానం చేయురా. చీనాథుడు దాక్షారం వెళ్ళి కళింగ ప్రభు ఉంటే రాజు, ఆయన అడిగట, ఒరే రాజు, ఇలా అడిగట, నాకు కస్తూరి దానం చేయరా అన్నట్ట. ఎంత కవి కాకపోతే, ఎంత మహానిష్ఠాత కాకపోతే, ఎంత ప్రౌఢ కవి కాకపోతే మాట అనగలండి. అక్షయ్యంబుగా సాంపరాయణి తెలుంగాధీశ కస్తూరిక భిక్షాదానం చేయురా సుఖ విరాట్ బృందారక శ్రేణికి. ఆ వేళ సభల్లో తాంబూలం ఇస్తే పరవశించిపోయేవాటండి కవి పండితులు. అయితే ఈ తాంబూలం వాసనలు ఏం చేస్తారంటామో, దక్షారామ పురీ విహారజన గంధర్వాప్సరోభాముని వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసిల్లు తద్వాసనల్, వాసిల్లు తద్వాసనల్. ఇంత జబర్దస్తిగా అడిగేవాటండి పూర్వంలో. కనుక తాంబూలం కవికి పండితులకి చాలా ఇష్టంగా ఉండేది. ప్రతి గృహస్థు ఇంట్లో తాంబూలం వేసుకునేవాడు. ఇంక స్త్రీల మాట చెప్పాలా, అక్నో అంజనమేవచ, కళ్ళకి కాటుక పెట్టుకోవడం, కుంకుమంచ, ఇక్కడ సింధూరం, ఇక్కడ నుదుట కుంకుమ బొట్టు, కస్తూరి సుగంధం, ఒంటికి సుగంధ ద్రవ్యాలు రాసుకు తీరాలట ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. శుక్రుడు కనుక యోగంలో ఉంటే తప్పకుండా ప్రతి మనిషి కూడా సుగంధ ద్రవ్యాలు రాసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు రాసుకోవడం వల్ల ఒంటికి హాయిగా ఆహ్లాదం కలుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి. తాంబూలం కూడా అంతే. సుగంధం స్రక్ సుమాదికం, పునిస్త్రీ ఇప్పుడు తప్పకుండా రోజు ఒక పుష్పమైనా పెట్టుకోవటండి. కానీ అందులో తాంబూలాన్ని మొట్టమొదటి అగ్రస్థానం ఇచ్చారు. తాంబూల చరవణం నిత్యం అన్నారు. కనుక ఆరోగ్య శాస్త్రానికి, స్త్రీ పురుషులకి మన భారతీయ సంప్రదాయంలో తాంబూలం అంత గొప్పగా చెప్పబడింది. భారతీయ సంప్రదాయం కాదు, ఇవాళ కిళ్ళీలు అందరూ వేసుకుంటున్నారు. దేంతో వేసుకోవాలి తాంబూలం? సుపోగంచ సుపర్ణంచ సుసూర్ణేణ సుసంయుతం అదత్వా ద్విజదేవేభ్యో తాంబూలం వర్జయేద్బుధ. తాంబూలం ఎప్పుడూ ఒకళ్ళకి ఇచ్చుకొనే మనం వేసుకోవాలండి. మీ దగ్గర 3 ఆకులు 3 ఆకులు నువ్వే వేసుకోకూడట. ఎదరవాళ్ళకి ఎవరట? ద్విజ దేవేభ్య. షోడశోపచార పూజల్లో దేవుడికి చేసే నిత్య పూజలో తాంబూల సేవనం కూడా ఉంటుంది. తాంబూలార్థం పుష్పం సమర్పయామని వేస్తున్న దగ్గర తాంబూలం కొనితేయడానికి మనం బద్దగించి తాంబూలార్థం పుష్పం సమర్పయామి అంటున్నాం. కనుక దేవతారాధన కోసము, విప్రోత్తముల కోసము, కవి పండితుల కోసం మొట్టమొదటి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత తాంబూలం వేసుకో. అదత్వా వర్జయేద్బుధ. పెద్దలకి దేవుడికి తాంబూలం ఇచ్చుకున్న తర్వాతే నువ్వు తినాలి తప్ప కేవలం నీ ఎంత నువ్వు తాంబూలం వేసేసుకోకూడదు. ఇప్పటికే కూడా ఏకం స్వాదన భుంజీత అని ఉంది కదా. మనం ఎదురుకుండా పిల్లలు, సంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టకుండా మనం తింటామా? తినకూడదు కదా. అలాగే తాంబూలం కూడా ఇచ్చే వేసుకోవాలట. ఇది ఒక సంప్రదాయం. అంటే తాంబూలం అంత ప్రాధాన్యం ఇచ్చారు ఈవేళ దాన్ని తీసేశారు. ఎందుకు ఎవరు పట్టడం లేదు, డాక్టర్లో వద్దుంటున్నారు కూడా. ఏకపోగం సుఖ. అయితే దేంతో వేసుకోవాలయ్యా? ఎన్ని ఒక్కలు వేసుకోవాలి? చాలా తాంబూలం మా చిన్నప్పుడు మా మావయ్య గారు ఉండేవారు. శుభ్రంగా ఇన్ని చెక్కలు, ఇన్ని తమలపాకులు అలా మింగిస్తూ ఉండేవారు. ఒక అరగంట సేపు తాంబూలం వేసుకుంటూ ఉండేవారు. పూర్వీకులందరూ అంతే ఇంచుమించుగా. కొంతమంది వేసుకునేవారు కదా, వేరే విషయం. ఎన్ని చెక్కలు వేసుకోవాలి? శాస్త్రం చెబుతున్న మాట ఇది. అనేక పురాణాలు చెబుతున్నాయి పైగా. ఏకపోగం సుఖారోగ్యం. సుఖారోగ్యం. ఒక్క చెక్క వేసుకుంటే ఎప్పుడు మంచిది, సుఖంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా నీకు తినాలనుందా? ద్విపోగం నిష్ఫలం భవేత్. పోగం అంటే చెక్క, ఒక్క, పోక. మనం తెలుగులో పోక అంటాం, సంస్కృతంలో పోగం అంటాం. పోగి ఫల సమాయుక్తం అంటాం. కనుక ఒక చెక్కతో వేసుకుంటే అది సుఖం, ఆరోగ్యం, సింపుల్గా. 2 చెక్కలు వేసుకుంటావా? మరి తమలపాలు ఎక్కువ వేసుకోవాలి కదా, మరి సున్నం కూడా ఎక్కువ రాసుకోవాలి కదా. అది 2 వేసుకోకూడదు. నిష్ఫలం భవేత్. ఏ ప్రయోజనం కోసం తాంబూలం వేసుకుంటున్నావో ఆ ప్రయోజనం సమకూడదు పూర్తిగా. అతిశ్రేష్టం త్రిపోగంచ. 3 పోగలు వేసుకోవచ్చుట, అంటే 3 చెక్కలు. అంతకంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చుట. ఇష్టం ఎన్నైనా వేసుకో. కానీ వేసుకున్న తర్వాత మొట్టమొదటిగా వచ్చిన ఉమ్మేయాలట. మొట్టమొదటి తాంబూల రసాన్ని ఉమ్మేయాలట. ఆ తర్వాత హాయిగా స్వీకరించాలి.
అంటే ఏదైనా ఒక దోషం ఉంటే చెక్కలో కానీ ఆకులో కానీ సున్నంలో కానీ ఏదైనా దోషం ఉంటే ఆ మొదటి రసాన్ని ఉమ్మేస్తే ఆ తర్వాత నుంచి హాయిగా నెమ్మదిగా ఆస్వాదం చేస్తూ తినాలట. అయితే 3 పూట్ల తాంబూలాలు వేసుకునేవారు ఉన్నారు. ఆ 3 పూట్ల కన్నా 6 పూట్ల వేసుకునేవారు. అందులో పొగాకు కూడా వేసుకుంటారు. ఇది భోగద్రవ్యం అంతేకాదు ఆరోగ్య ద్రవ్యం కూడా. మళ్ళీ మాట్లాడితే ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఈ శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం కూడా చెబుతోంది, ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది తాంబూలం గురించి. ప్రాతకాలే ఫలాధిక్యం. నువ్వు ప్రొద్దుట ఉపాహారం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవాలనుకుంటావా? అప్పుడు చెక్క ఎక్కువ వేసుకో, తమలపాకులు తక్కువ వేసుకో. ప్రాతకాలే ఫలాధిక్యం చూర్ణాధిక్యంతో మధ్యమే. మధ్యాహ్నం భోజనం చేసి తాంబూలం వేసుకుంటావా? అప్పుడు సున్నం ఎక్కువ రాసుకో. ఎందుకని మంచి ఎముక పుష్టి కలగాలంటే సున్నం ఎక్కువ రాసుకోవాలి. నోరు పొక్కకుండా ఉండాలి. మళ్ళీ జాగ్రత్తగా. పర్ణాధిక్యం భవేద్ రాత్రో. రాత్రిపూట అయితే ఆకులు ఎక్కువ వేసుకోవాలి. ఎంత చిత్రం అండి ఇది! తాంబూలం ఒక శాస్త్రం ఉంది. పొద్దున్నైతే చెక్కలు ఎక్కువ వేసుకోవాలి, మధ్యాహ్నం అయితే సున్నం ఎక్కువ రాసుకోవాలి, అదే రాత్రిపూట అయితే ఆకులు ఎక్కువ వేసుకోవాలట. పర్ణాధిక్యం భవేద్ రాత్రో. అయితే ఏమిటండి ఇలా చేస్తే ఏమిటో తెలిసిన? లక్ష్మీమామస్తు నరో భవేత్. ఇలా వేసుకునేవాడు లక్ష్మీ సంపన్నుడు అవుతాడటండి. లక్ష్మీ సంపన్నుడు డబ్బు వచ్చి పడిపోతాం కాదు, ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పడం దీని తాత్పర్యం. ఎప్పుడు తాంబూలం ఆరోగ్యానికి సంకేతం చెప్పాను కదా. ముఖశుద్ధికి తాంబూలం ముఖ్యం, సుగంధానికి నోటి దుర్వాసన పోవడం కోసం తాంబూలం ముఖ్యం. కనుక ఏ ప్రయోజనం కోసమైతే నువ్వు తాంబూలం వేసుకుంటున్నావో ఆ ప్రయోజనం చేకూరి నువ్వు ఖచ్చితంగా శ్రీమంతుడు అవుతావు. అంటే ఆరోగ్య శ్రీమంతుడు అవుతావు అర్థం దానికి. అయితే ఈ తమలపాకులు వేసుకోవడం రహస్యం కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది? పర్ణమూలే భవేద్ వ్యాధి. తమలపాకు తీసుకోవాలి, దానికి కన్నాలు ఉండకూడదు, శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. అందులో మూలం ముసుకుంటుంది కదా, దాన్ని తుంపేయాలట. అది తుంపకపోతే అనారోగ్యం వస్తుంటారు. పర్ణమూలే భవేద్ వ్యాధి, అనారోగ్య కారణం. అందుకనే తమలపాకు ఎప్పుడు మొదలు చివరి అక్కడ తుంపేస్తాం మనం, తుంపి తీరాలి. పర్ణాగ్రేత్ భవేద్ జరా. పర్ణమూలం ముచ్చికి తుంపుతాం బాగానే ఉందండి, చివరి కూడా తుంపుతాం ఎందుకు అంటేట అకాల ముసలితనం వస్తుంటండి. తాంబూలంలో చివరి కొనకన తుంపకపోతేట 70 ఏళ్ళకి రావాల్సిన ముసలితనం 60 ఏళ్ళకే వచ్చేస్తుంట. ఎక్కువ తాంబూలం వేసుకునేవాడికి, వేసుకోకపోతే గొడవ లేదు. కనుక పర్ణమూలే భవేద్ వ్యాధి పర్ణాగ్రేతు భవేజ్జరా. జీర్ణపర్ణం శీర్ణపర్ణం హరత్యాయు. ఎంత శాస్త్రం ఉండేది. చిన్న చిన్న కన్నాలను తమలపాకు అవసరం పడేయాలటండి. ఒక కన్నం పడింది అంటే ఆకుకి ఏదో పురుగు కొట్టింది అర్థం. ఎంత సూక్ష్మంగా ఆలోచించేవారు చూడండి మన పూర్వీకులు. ఏదో పురుగు కొట్టింది అంటే దాని నోటితో తాలూకు ఆ లాలాజలం ఆకువి పడుతుంది, ఎంత కడిగినా పోతుంది, ఇంగిపోతుంది. అది నువ్వు తింటే నీకు అనారోగ్యం వస్తుంది. అందుకని శీర్ణపర్ణం జీర్ణపర్ణం హరేత్ ఆయుహు. అటువంటి తమలపాకులు వేసుకోకూడదు. చిన్న కుళ్ళినా కన్నాలు పడినా ఆ తమలపాకులు అవసరం పడేయాలట. అంతేకాక మధ్యలో ఈయన తీసేయాలి. పెద్ద పెద్ద ఈయన ఏమైనా ఉంటే వాడిని కూడా కత్తిరితో, అందులో కత్తిరి కూడా ఉండేది, అడకత్తిరి ఉండేది, చిన్న చిన్న కత్తిళ్ళు ఉండేవి. ఆ కత్తిలతో శుభ్రంగా ఈయనని తీసేసుకుని వేసుకోవాలి. ఏమని చెబుతుంది? శిర బుద్ధి వినాశిని. ఈవేళ తెలివితేటలు తగ్గిపోవడానికి కారణం తాంబూలం వేసుకోవడం మూలంగా ఆ శిరలు ఉంటాయి కదా నాడులు తమలపాకుకి, అవి తీసేయకపోతే తెలివితేటలు తగ్గిపోతాయట. ఇన్ని లక్షణాలతోటి ఆయుర్వేద శాస్త్రం తాంబూలాన్ని ఇంత బాగా చెప్పింది. అంతేకాదు ఎప్పుడు కూడా ముందు చెక్కపొడి వేసుకుని తర్వాత ఆకులు పెట్టుకోకూడట, ఆకుల్లోనే చెక్కపొడి వేసుకుని తినాలట. అనిధాయ ముఖే పర్ణం వినా భోగం కాదయే యో నరహ. అనిధాయ ముఖే పర్ణం. పర్ణం ఉంటే ఆకుని నోట్లో పెట్టుకోకుండా కేవలం ఒక్కన మాత్రం నోట్లో పెట్టుకోకూడట. చాలామంది ఒక్క నోట్లో వేసుకున్న తర్వాత తమలపాకులు వేసుకుంటారు. వీళ్ళ కిళ్ళి సంప్రదాయం వచ్చిన తర్వాత ఆ తమలపాకులోని ఇవన్నీ వేయడం జరుగుతుంది, కానీ గొడవ లేదు. ఏమవుతుందండి? ముందు చెక్క వేసుకుని తర్వాత ఆకు వేసుకుంటే ఏమవుతుందండి అంటేట సప్తజన్మ దరిద్రస్యాత్. అంతే, 7 జన్మల దరిద్రం చుట్టుకుంటుంది వాడికి. ఎందుకండి?
అంటే ఈ జన్మలో అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం చేసి దైవస్మరణ చేయలేవు, పుణ్యకార్యాలు చేసుకోలేవు. ఎప్పుడైతే ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసుకోలేవో వచ్చే జన్మకు పాకుతుంది. అక్కడ అంతే, అక్కడ అంతే, అక్కడ అంతే. ఒక్క జన్మలో నువ్వు తప్పు చేసావా 7 జన్మల దాకా నీ ఆ పాపంలా కూర్చిపెడుతుంది, కొడవ పెడుతుంది. అందుకని సప్తజన్మ దరిద్రస్యాత్, ఎప్పుడైనా ఆ శ్రీహరి కారణం చేత అప్పటికి ఆ పాపం తొలగుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఆకు వేసుకుని అలాగే ఆకులో చుట్టుకుని చెక్క పొడిని, వాళ్ళు చెక్క లెక్క ఉన్న చెక్క పొడే కదా అందరూ పడేది, అది వేసుకోమని చెబుతాం శాస్త్రం. ఎన్ని ఆకులు వేసుకోవాలి చాలామందికి తెలియదు. ఇది 3 ఆకులు వేసుకోవచ్చు. కిళ్ళీకి అయితే ఒక ఆకే చూడతాడు. ఆకులు కూడా స్పష్టంగా చెప్పేసింది శాస్త్రం. పంచసప్తాష్టవర్ణాపర్ణాన్ని ద్వాదశదాభవ దద్యాత్ స్వయంత గృహీయాత్. ఇది కైశ్చిదుదీరితం, ఇది కైశ్చిదుదీరితం. 5 ఆకులు, అన్ని ఆకులు కష్టపడి 3 ఆకులు, 3కి తక్కువ వేసుకోకట. మనం వేసుకుని కిళ్ళి మరి శాస్త్రీయం అశాస్త్రీయం ఆలోచించండి. పంచ 5 కానీ, సప్త 7 కానీ, అష్ట 8 కానీ, పర్ణాని 8 కూడా వేసుకోవచ్చుట. దశ 10 ఆకులు కూడా వేసుకోవచ్చుట. ద్వాదశధాభవా ద్వాదశాశ్చవా 12 ఆకులు కానీ. ఎవరికైనా ఇచ్చినా ఇలా ఇచ్చుకోవాలట, మనం వేసుకున్నా ఇలా వేసుకుంటే మంచిట. అందుకని ఎన్ని ఆకులు వేసుకోవాలో, ఎన్ని వక్కలు వేసుకోవాలో అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు సున్నం రాసుకుంటాం కదా, సున్నం దీంతో రాసుకోవాలి. అదేమిటి కర్రముక్కతో రాస్తుంటాడు కదా వాడు. ఈ చెయ్యి ఉండగా కర్రముక్క ఏమిటి నీకు, చెయ్యి పక్కుపోతుందా? పూర్వంలో ఆ కర్ర గెర్ర ఉండేది కాదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండేది సున్నం. అది తెలుసుకునేవారు వేలతో రాసుకునేవారు. అయితే 5 వేలలో ఏ వేలతో రాసుకోవాలి అంటే తర్జన్య చూర్ణమాదాయ తాంబూలంతో నఖాదయేత్. ఈ చూపుడు వెళ్తే ఎప్పుడు కూడా చూపుడు వేలు చాలా మందికి తర్జని అంటారు. దాన్ని తర్జని, అది విడిచిపెట్టదగింది, అది కొట్టదగింది, దూరంగా పెట్టదగింది. ఎవడైతే ఈ చూపుడు వేలుతోడి ఆకు సున్నం రాసులు వేసుకుంటాడో నా కాదయే తాంబూలం నరహ, అది దోషకారి అవుతుందట. నీకు ఏ ప్రయోజనం కోసం తాంబూలం వేసుకుంటావో ఆ తాంబూల శక్తికి ఉన్నట్ట. ఇదవా కాదయేత్ మూఢ, అయినప్పుడు నీకు చెప్పినా ఈ చూపుడు వేలుతో రాసుకుంటానంటావా? ఇదవా కాదయేత్ మూఢ నరకం ప్రతిపద్యతే, నరకం ప్రతిపద్యతే. ఏంటంటే ఈ చూపుడు వేలుతో సున్నం రాసుకుని తమలపాకులు వేసుకుంటే నరకం వస్తుందా? అర్థం ఉందా అనిపిస్తుంది చాలామందికి. ఈ చూపుడు వేలు రౌరవ తీర్థం, ఇది రౌరవ తీర్థం. ఈ చూపుడు వేలికి ఈ బొటన వేలికి మధ్యలోంచి నీరు పెడితే పితృతీర్థం అని చెప్పాం కదా. ఉత్తరాపోషణలో లేకపోతే ఇలా వదులుతాం, అది రౌరవ తీర్థం. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసనాం అర్ధనామదకం దత్తం అక్షయం ఉపతిష్టతు అని భోజనం అయిన తర్వాత ఉత్తరాపోషణ మంత్రం చదువుతాం. ఈ వేలు మించి వచ్చే తీర్థాన్ని రౌరవ తీర్థము అన్నారు. అంటే రౌరవాది నరకాల్లో ఉన్న వాళ్ళకి దాహం తీర్చే తీర్థం ఉంటుంది. అంటే ఈ వేలుతో ఎప్పుడైతే సున్నం రాసుకుని ఈ తాంబూలం తాలూకు శక్తి వాళ్ళకి వెళుతుంది తప్ప నీకు వెళ్ళదు. వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకి కూడా నువ్వు తాంబూలం నవ్వించిన పాపం నీ చుట్టూ ఉంటుంది. అసలు కొంతమంది తాంబూలం ఇవ్వకూడదు. తాంబూలం బ్రహ్మచారిణాం యతీనాం కాంచనం దత్వా తేనానాం అభయం తదా. దొంగలకి ఆశ్రయం ఇచ్చిన యతీనాం కాంచనం దత్వా, యతీశ్వరులకి, మునీశ్వరులకి, సన్యాసులకి ఎప్పుడు బంగారం ఇవ్వకొట్టండి. కాకపోతే భూములు రాసి వాళ్ళ ఆశ్రమానికి ఏదైనా భోజన సదుపాయం కల్పించు. మరొకటి తప్ప బట్టలు, కాషాయ వస్త్రాలు. కానీ బంగారు ఉంగరం ఇచ్చేవో, బంగారపు కంచాలు ఇచ్చేవో అది నరకానికి నరకం ప్రతిపద్యతే, నరక ప్రాప్తి కలుగుతుంది. ఎందుకని ఆ బంగారం ఎవరి దగ్గర అయితే ఉంటుందో దానికి మోహం పోతుంది, దాని మీద దొంగతనం ఏర్పడుతుంది. దొంగలు చూస్తారు వీడి దగ్గర ఏముంది అని వాళ్ళు దోచుకుంటారు, అవసరమైతే వాళ్ళు కొడతారు కూడాను. అంటే నువ్వు ఆ యతీశ్వరుడు కొట్టించిన దోషాన్ని చుట్టుకుంటుంది. కొంతమంది చంపేస్తారు కూడా, శిక్షలు హత్యలు జరుగుతూ ఉంటాయి. అందుకని యతీనాం కాంచనం దత్వ, కాంచనం అంటే బంగారం, కాంచనం దత్వ తాంబూలం బ్రహ్మచారిణాం తేనానాం అభయం దత్వ సదాత నరకం వదేత్. ఆ ఇచ్చినవాడు తప్పకుండా నరకం వెళ్తాడు. 3 నిషిద్ధ కర్మలు ఉన్నాయి. ఈ 3 నిషిద్ధ కర్మలు ఎవరు చేస్తారో చాలా ప్రమాదం. అది ఏమిటివి?
యతీశ్వరులకి బంగారం దానం చేయడం, డబ్బు కూడా ఇవ్వకూడదు, వస్తు రూపంగా ఇవ్వాలి. ఆ మఠానికి ఏదైనా వచ్చుకోవచ్చు, భక్తులకి ఏదైనా వాళ్ళ చేతుల్లో మాత్రం పండే అంతే. యతీనాం కాంచనం దత్వా తాంబూలం బ్రహ్మచారిణాం తేనానాం అభయం దత్వా, దొంగలకి ఆశ్రయం ఇస్తే స దాత నరకం వ్రజేత్ అని చెప్పబడుతోంది. కనుక తాంబూలం ఇవ్వకూడని వాళ్ళు వీళ్ళొకళ్ళు. చదువుకు వాళ్ళు చదువుపోతుంది, చదువు రాదుట. బ్రహ్మచారికి తాంబూలం ఇస్తే, పెళ్లి కాని వాళ్ళకి తాంబూలం ఇవ్వకూడదు. చదువు కావాలంటే తాంబూలం వేసుకోవడం వీల్లేదు వాళ్ళు. ఈ విధంగా మధ్యమాంగుళనాదాయ అంటే అయితే సున్నం దేంతో రాసుకోవాలి? ఈ మధ్య వేలుతో రాసుకోవాలట. మధ్యమాంగుళనాదాయ చూర్ణం పర్ణస్య లేపయేత్తు. ఈ మధ్య వేలుతో సున్నం రాసుకుని చక్కగా తుడిచేసి, ఇక్కడ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంగుష్ఠేనాథమా చేయమ, మధ్యవేలు కానీ ఒకవేళ ఈ చేతి కానీ దెబ్బతగలితే ఈ అంగుష్టంతో రాసుకోవచ్చట. ఇది అమృతం, ఈ వేలు అమృతం. ఈ వేలు ఎదరవాళ్ళకి పట్టించే అమృతం వేలు, ఇది నీకు పట్టించే అమృతం వేలు. చిన్నప్పుడు బొటన వేలు నోట్లో వేసుకుంటారు, బొటన వేసుకుంటే మంచిది. కనుక అంగుష్టం చేత కానీ, బొటన వేలు చేత కానీ, మధ్యవేలు చేత కానీ మాత్రమే సున్నం రాసుకోవాలి. అంగుష్ఠేన అథవా విప్రాణం ఏష నిర్ణయ. ఈ విషయం ఎవరు చెప్పారట? సిద్ధాంతులు, విప్రులు, స్వాధ్యాయపరులు చెప్పిన మాట్లాడేది. ఏష నిర్ణయ, వాళ్ళు చేసిన నిర్ణయం చెప్పబడుతోంది. ఇది కూడా తప్పకుండా వెంకట స్వామి యాజమం అనే గ్రంథంలోది, ప్లస్ అనేక పురాణాల్లో కూడా తాంబూలం ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా ఉంది. అంటే ఒక విషయాన్ని 4-5 శాస్త్రాలు 4-5 పురాణాలు చెబుతూ ఉంటాయి. కొంతమంది ఎక్కువ శ్లోకాలు చదువుతుంటారు, కొంతమంది తక్కువ శ్లోకాలు చదువుతుంటారు. లోహిత స్మృతి కూడా చదువుతుంది తాంబూలం గురించి. ఇంకా చాలామంది ఆబ్దికం నాడు తాంబూలం వేసుకోవచ్చా వేసుకోకూడదా అని మీమాంసలో పడుతూ ఉంటారు. ఏకాశి నాడు వేసుకోకూడదు, పుణ్య దివసాల నాడు వేసుకోకూడదు, పౌర్ణమి నాడు వేసుకోకూడదు, అమావాస్య నాడు వేసుకోకూడదు, పుణ్య దివసాల నాడు వేసుకోకూడదు. కానీ మరి ఆబ్దికం నాడు వేసుకోవచ్చా? వేసుకోవచ్చట. చాలా చిత్రం ఇది. ఏమిటో చెబుతాం చూడండి. పక్షశ్రాద్ధే, మహాలయ శ్రాద్ధ నాడు తాంబూలం వేసుకోవచ్చట. సదా దర్శ సూర్యేంద్ర సంగమ, అమావాస్య నాడు. యుగ మన్వంతరాదిషు, ఈ రోజుల్లో తద్దినాలు పెడుతూ ఉంటారు, శ్రాద్ధాలు పెడుతూ ఉంటారు, అవసర శ్రాద్ధాలు ఇవి. మామూలు సంవత్సరాకం శ్రాద్ధం వేరు. పుణ్య దివసాల్లో కూడా పితృదేవతకు భోజనాలు పెట్టడం అనేది శ్రద్ధకర్మ. ఆ రోజులో శ్రాద్ధం నిర్వర్త్య, ఆ పితృదేవతలకి తార్జనం పెట్టి ఆ తర్వాత తాంబూలం ఖాదయే ద్విజ, తాంబూలం ఖాదయే ద్విజ, ఆ దాని తర్వాత వాళ్ళు తాంబూలం వేసుకోవచ్చు. కానీ తాంబూల శాస్త్రం చాలా రహస్యమైన శాస్త్రం, ఇది ఉపయోగకరమైన శాస్త్రం. అనేక విశేషాలు ఇందులో చెప్పబడ్డాయని చెబుతూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.